Welcome to Inspire and Impact, where knowledge becomes compassion and learning leads to transformation. Here, we explore the world of social work, theories that guide us, counseling that heals, and community development that changes lives. Because when we empower minds, we empower communities. And when we educate hearts, we spark social transformation. Empowering minds to empower communities. Educating hearts for social transformation. హలో అందరికీ గుడ్ మార్నింగ్. మనం ఇంతకుముందు క్లాస్లో సోషల్ ప్రాబ్లమ్స్ అండ్ సోషల్ వర్క్ ఇంటర్వెన్షన్ అనేటువంటి సబ్జెక్ట్ మనం స్టార్ట్ చేసాము. ఇది మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ కోర్సులో థర్డ్ సెమిస్టర్లో మొదటి సబ్జెక్ట్ ఇది. దీంట్లో భాగంగా మనము యూనిట్ 1లో మనం ఇంతకుముందు సోషల్ ఇష్యూస్ అంటే ఏంటి అనేది మనం చూసాము. ఈరోజు సోషల్ ఇష్యూస్లో భాగంగా మనం ఓవర్ వ్యూ ఆఫ్ సోషల్ ఇష్యూస్ అనేది చూద్దాం ఒకసారి. ఈ ఓవర్ వ్యూ ఆఫ్ సోషల్ ఇష్యూస్లో మనం ఏమని చూస్తున్నామంటే సోషల్ డిజార్గనైజేషన్ అంటే ఏంటి, సోషల్ డివియన్స్ అంటే ఏంటి, సబ్ కల్చర్స్ అంటే ఏంటి, అప్రోచెస్ టు సోషల్ ప్రాబ్లమ్స్, ఈ 4 టాపిక్స్ మనం ఈరోజు చూద్దాం. సో ఫస్ట్ సోషల్ డిజార్గనైజేషన్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. డెఫినేషన్ అండ్ థింకర్స్ వ్యూ. కాన్సెప్ట్ ఆఫ్ సోషల్ డిజార్గనైజేషన్ అంటే ఏంటి, ఓవరాల్గా అసలు సోషల్ డిజార్గనైజేషన్ అంటే దాని కాన్సెప్ట్ ఏంటంటే సోషల్ డిజార్గనైజేషన్ ఈజ్ ద బ్రేక్ డౌన్ ఆఫ్ సోషల్ రిలేషన్షిప్స్ అండ్ నార్మ్స్ కాజింగ్ ఇన్స్టెబిలిటీ అండ్ కన్ఫ్యూజన్ ఇన్ సొసైటీ. ఇప్పుడు ఇక్కడ మీకు ఒక పిక్చర్ మీకు చూపిస్తున్నాను చూడండి. వీళ్ళందరూ కూడా ఒక సొసైటీ అని మనం ఆలోచన చేస్తే ఈ సొసైటీలో వీళ్ళందరికీ కూడా కొన్ని స్పెక్ట్రమ్ ఆఫ్ రూల్స్, నార్మ్స్, రెగ్యులేషన్స్ అనేవి వాటికి బేస్ అయ్యి వీళ్ళందరూ కూడా సొసైటీలో జీవిస్తూ ఉంటారు. అయితే ఏం జరుగుతుందంటే ఎవరైనా ఒక పర్టికులర్ ఇండివిజువల్ కానీ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కానీ వీళ్ళు ఎప్పుడైతే ఈ రూల్స్ కానీ ఈ నార్మ్స్ కానీ పాటించకుండా వాళ్ళ ఓన్ లైఫ్, వాళ్ళ ఇండివిజువల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారో అప్పుడు సోషల్ డిజార్గనైజేషన్ అనేది ఏర్పాటవుతుంది. అంటే పేరులో ఉన్నట్టుగానే ఆర్గనైజేషన్గా కాకుండా డిజార్గనైజేషన్గా అనేది కలుగుతుంది అనేది ఇది చెప్తుంది అనమాట. సరే, ఎలైట్ అండ్ మెరిల్ డెఫినేషన్ ఏం చెప్తున్నాడో చూద్దాం ఒకసారి. ఎలైట్ అండ్ మెరిల్ డిఫైన్డ్ యాజ్ ద ప్రాసెస్ వేర్ రిలేషన్షిప్ బిట్వీన్ గ్రూప్ మెంబర్స్ ఆర్ బ్రోకెన్, డిసాల్వ్ గ్రాడ్యువల్లీ. ఇతను చెప్పేటువంటి విషయం ఏంటంటే ఒక పర్టికులర్ గ్రూప్ మెంబర్స్ మధ్యలో వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఆ సంబంధాలు, పరస్పర సంబంధాలు అనేవి క్రమక్రమంగా తగ్గిపోతూ ఉన్నట్లయితే దాన్ని సోషల్ డిజార్గనైజేషన్ అని మెరిల్ చెప్తాడు. ఇప్పుడు ఫ్యారిస్ అండ్ థోమస్ పర్స్పెక్టివ్ ఏంటంటే సోషల్ డిజార్గనైజేషన్ ఇన్వాల్వ్స్ డిస్టర్బెన్స్ ఇన్ హ్యూమన్ రిలేషన్స్, ప్యాటర్న్స్ అండ్ వీకెనింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సోషల్ రూల్స్. ఈ ఫ్యారిస్ అండ్ థోమస్ వీళ్ళు చెప్పేటువంటిది ఏంటంటే హ్యూమన్ రిలేషన్షిప్లో, మానవ సంబంధాల్లో ఉన్నటువంటి కొన్ని ప్యాటర్న్స్ అవి క్రమక్రమంగా బలహీనపడుతూ ఉంటే, వాళ్ళ సోషల్ రూల్స్ని పాటించకుండా ఉంటే ఈ సోషల్ డిజార్గనైజేషన్ అనేది ఏర్పడుతుందని ఇతను మాట్లాడతాడు. సరే, సోషల్ డిజార్గనైజేషన్ గురించి మనం మాట్లాడినప్పుడు క్యారెక్టరిస్టిక్స్ కూడా మనం మాట్లాడుకోవాలి. సోషల్ డిజార్గనైజేషన్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఎలా ఉంటాయి, ఆ సోషల్ డిజార్గనైజేషన్కి కారణమయ్యేటువంటి కారకాలు ఏంటో మనం చూద్దాం. షిఫ్టింగ్ సోషల్ ఫంక్షన్స్. ఒక సొసైటీగా మనుషులందరూ కలిసి బతుకుతూ ఉన్నప్పుడు వాళ్ళ కొన్ని పద్ధతులన్నీ అనుకున్నప్పుడు వాళ్ళ ఆ పద్ధతిలో చేయకుండా వాళ్ళ దాన్ని వేరొక దానికి షిఫ్ట్ చేయటం,
ఉదాహరణకి సోషల్ ఫంక్షన్ షిఫ్ట్ ఫ్రమ్ ఫ్యామిలీస్ టు ఇన్స్టిట్యూషన్స్ కాజింగ్ ఇంబ్యాలెన్స్ రోల్స్ చేంజెస్ ఇన్ సొసైటీ. ఇప్పుడు ఈ రోజుల్లో మనం ఏం చూస్తున్నాం, ఈ రోజుల్లో పాత రోజుల్లో ఏం జరిగేదంటే చిన్ననాటి నుంచి కూడా తల్లిదండ్రులే అన్ని పనులు చేసేవాళ్ళు, అన్ని పనులు కూడా పిల్లలకు సంబంధించి చేసేవాళ్ళు. కానీ ఈరోజు ఏం జరుగుతుంది అంటే ప్రతి చిన్న పనికి కూడా కుటుంబం పట్ల చూసుకోవాల్సినటువంటి తల్లిదండ్రులు వేరొక పని మనుషులను పెట్టడం, తర్వాత తల్లిదండ్రులు చేయాల్సిన పనులు కూడా వేరొక మధ్యవర్తుల ద్వారా లేకపోతే వేరే వాళ్ళని డబ్బులకి హైర్ చేసుకుని వాళ్ళ చేత చేయించడం అనేది జరుగుతుంది కదా. అదే సోషల్ డిజార్గనైజేషన్ కూడా కారణమవుతుంది. కుటుంబం చేయాల్సిన పనులు ఇన్స్టిట్యూషన్స్ చేస్తున్నాయి, షిఫ్టింగ్ సోషల్ ఫంక్షన్స్. తర్వాత కల్చరల్ అండ్ ఎకనామిక్ కాజెస్, మన కల్చర్ అనేవి మారిపోతున్నాయి, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్, తర్వాత ఎకానమికల్ షిఫ్ట్ అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఈ పాతకాలంలో ఉన్నటువంటి పద్ధతులు కానీ సాంప్రదాయాలు ఇవన్నీ కూడా బలహీనపడతా ఉన్నాయి. ఇవి కూడా సోషల్ డిజార్గనైజేషన్కి వన్ ఆఫ్ ద కాజ్ అనమాట. కల్చరల్ ల్యాగ్ అండ్ సోషల్ క్రైసిస్. కల్చరల్ ల్యాగ్ సోషల్ క్రైసిస్ క్రియేట్ కన్ఫ్యూజన్ అండ్ ఇన్స్టెబిలిటీ డిస్టర్బింగ్ సొసైటల్ బ్యాలెన్స్. కల్చరల్ ల్యాగ్ అండ్ సోషల్ క్రైసిస్, మన సంస్కృతిలో కొన్ని అన్ని సంస్కృతులు కూడా క్షీణించిపోవటం ఒకటి, తర్వాత సమాజంలో ఇప్పుడిప్పుడే రైజ్ అవుతున్నటువంటి కొత్త తరహా విధానాలు ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే అసలు సొసైటీలో కన్ఫ్యూజన్ని క్రియేట్ చేస్తూ ఉన్నాయి. సరే, సోషల్ డిజార్గనైజేషన్కి అసలు ఫ్యాక్టర్స్ ఏంటి? ఈరోజు పెరుగుతున్నటువంటి నేటివిటీ పోయి ఇప్పుడు వస్తున్నటువంటి మోడర్నైజేషన్ అనేది ఎలా కారణమవుతుందో ఒకసారి చూద్దాం. సోషల్ డిజార్గనైజేషన్కి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఫ్యాక్టర్స్ ఏంటి? మొదటి కల్చరల్ ఇన్ఫ్లుయెన్సెస్. మాల్ అడ్జస్ట్మెంట్ ఇన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ కల్చరల్ కాన్ఫ్లిక్ట్స్ కాంట్రిబ్యూట్ టు సోషల్ డిజార్గనైజేషన్ బై డిస్ట్రిబ్యూటింగ్ సొసైటల్ నార్మ్స్ అన్నమాట. మాల్ అడ్జస్ట్మెంట్ ఇన్ ఇన్స్టిట్యూషన్స్, కల్చరల్ కాన్ఫ్లిక్ట్స్, సాంస్కృతిక పరమైనటువంటి కొన్ని సంస్కృతుల్లోంచి మొదలవుతున్నటువంటి కొన్ని సమస్యలు, తర్వాత ఫిజికల్ ఫ్యాక్టర్స్ వచ్చేసి ప్రకృతి వైపరీత్యాలు, తర్వాత వాతావరణ మార్పులు, ఇవన్నీ కూడా సంస్కృతికి విచ్ఛిన్నం అవడానికి కారణమవుతా ఉన్నాయి. ఇప్పుడు సోషల్ డిజార్గనైజేషన్కి మోడర్న్ కాజెస్ ఆఫ్ డిజార్గనైజేషన్ ఏంటో చూద్దాం. సోషల్ అండ్ పొలిటికల్ ఇష్యూస్. Casteism, communalism and political corruption weaken social cohesion and trust within communities. సోషల్ పొలిటికల్ ఇష్యూస్ కూడా డిజార్గనైజేషన్కి ఒక కారణం అవుతాయి. ముఖ్యంగా క్యాస్టిసిజం అనేది ఒకటి, తర్వాత కమ్యూనలిజం, ఆ తర్వాత పొలిటికల్ కరప్షన్ కూడా సోషల్ డిజార్గనైజేషన్కి కారణమవుతుంది. ఎకనామిక్ ఛాలెంజెస్. Unemployment and poverty exacerbate societal instability and increase vulnerability to crime and addiction. ఎక్కువగా ఉద్యోగాలు లేకపోవటం, పేదరికం కూడా డిజార్గనైజేషన్కి ఇంకొక కారణం. తర్వాత మోడర్నైజేషన్ అండ్ అర్బనైజేషన్. తొందరగా మారుతున్నటువంటి అర్బనైజేషన్ కారణంగా కూడా సోషల్ డిజార్గనైజేషన్ అనేది ఏర్పడుతుంది. ఇంపాక్ట్ ఆఫ్ సోషల్ మీడియా అండ్ ఎడ్యుకేషన్. సోషల్ మీడియా స్ప్రెడ్ మిస్ఇన్ఫర్మేషన్ అండ్ ఎమోషనల్ స్ట్రెస్. నేటి తరంలో మనం చూస్తున్నాం, ఎక్కువగా తప్పుడు సమాచారం అనేది సోషల్ మీడియా ద్వారా వెళ్ళటం వల్ల సోషల్ మీడియాను వాడుతున్నటువంటి చాలామంది కూడా ఎమోషనల్ స్ట్రెస్కు గురైపోయి సరైనటువంటి ఎడ్యుకేషన్ వైపు సరైన స్టెప్స్ తీసుకోకపోవడం, సొసైటీ వైపు కానీ సోషల్ రిలేషన్ వైపు కానీ సరిగా వాళ్ళు ముందుకు వెళ్ళకపోవడం వల్ల కూడా సోషల్ డిజార్గనైజేషన్ అనేది వన్ ఆఫ్ ద మేజర్ మోడర్న్ కాజెస్. ఇవన్నీ కూడా మనం గమనిస్తున్నాం.
ఇక సోషల్ డీవియన్స్ అండ్ సబ్ కల్చర్స్ అంటే ఏంటో చూద్దాం. డెఫినేషన్ అండ్ ఎగ్జాంపుల్స్. అండర్స్టాండింగ్ సోషల్ డీవియన్స్. అసలు సోషల్ డీవియన్స్ అంటే ఏంటి? సోషల్ డీవియన్స్ ఇన్వాల్వ్స్ బిహేవియర్స్ దట్ వైలేట్స్ accepted societal norms but may not be illegal. It challenges expectations. సోషల్ డీవియన్స్ అంటే ఏంటంటే ఒక రకమైనటువంటి బిహేవియర్, ఆ బిహేవియర్ పరివర్తన అది ఏం చేస్తుందంటే సమాజం అంతా కూడా అంగీకరించినటువంటి అన్నిటికీ సమాజం అంతా కూడా కొన్ని రూల్స్కి రెగ్యులేషన్స్కి అంగీకరిస్తూ ఉంటే ఒక మనిషిలో పుట్టేటువంటి ఒక రకమైనటువంటి ప్రవర్తన ఏం చేస్తుందంటే అది తను సపరేట్గా ఉండే విధంగా చేయటమే సోషల్ డీవియన్స్ అంటారు. అది ఇల్లీగల్ కాకపోవచ్చు, కానీ ఏదైనా ఇతరుల కంటే కూడా వ్యత్యాసంగా ఉండటం. ఈ పిక్చర్లో మీరు చూస్తే వీళ్ళందరూ కూడా ఒకటే తరహాలో ఉంటే ఇతను మాత్రం సపరేట్ డ్రెస్సింగ్ కోడ్లో ఒక సపరేట్గా తనకు తాను చూపించుకోవడం అనేది సోషల్ డీవియన్స్ అని మనం చెప్తాం. ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఈ సోషల్ డీవియన్స్లో ఇతను ఏం చేస్తున్నాడంటే అతను ట్రెడిషన్స్ని బ్రేక్ చేస్తున్నాడు. వీళ్ళందరూ ఏమో సూట్ వేసుకుని ఉంటే ఇతను మాత్రం ఏదో ఒక కల్చరల్ డ్రెస్ లాగా తనకు నచ్చిన డ్రెస్ వేసుకుని ఆ కల్చర్ని, ఆ ట్రెడిషన్ని బ్రేక్ చేయటం, అన్యూజువల్గా అతను కనిపించటం, పబ్లిక్ ప్లేసుల్లో గట్టిగా మాట్లాడటం, ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే సోషల్ డీవియన్స్ని సూచిస్తూ ఉంటాయి అన్నమాట. డీవియంట్ సబ్ కల్చర్స్. డీవియంట్ సబ్ కల్చర్ ఎంబ్రేస్ నార్మ్స్ వ్యూడ్ యాజ్ స్ట్రేంజ్ బై మెయిన్ స్ట్రీమ్ సొసైటీ అండ్ ఆఫెన్ ఫ్రమ్ అరౌండ్ యూనిక్ ఇంట్రెస్ట్. దీని ఎప్పుడు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఇష్టాలు కలిగి ఉండడం అనేది మన సోషల్ డీవియన్స్లో మనం చూస్తాం. ఈ డీవియంట్ సబ్ కల్చర్స్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. డీవియంట్ సబ్ కల్చర్ని మనము కనుగొనటానికి కొంతమంది కొన్ని అప్రోచెస్ చెప్పారు. ఈ డీవియంట్ సబ్ కల్చర్ అనేది మనం ఎలాగా చూడొచ్చు, లేకపోతే దాని దగ్గరికి ఎలాగా అర్థమవుతుంది అంటే ఫంక్షనల్ అప్రోచ్ అని ఒక అప్రోచ్ ఉంది. ఇదేం చెప్తుంది? సొసైటీ ఈజ్ అన్ ఇంటర్ కనెక్టెడ్ సిస్టమ్ వేర్ dysfunction in one part causes social problems like elderly care issues from family structure changes. సొసైటీ అనేది ఇంటర్ కనెక్టెడ్ సిస్టమ్. ఫంక్షనల్ అప్రోచ్ చెప్పేటువంటి విషయం. సొసైటీ అనేది ఇంటర్ కనెక్టెడ్ సిస్టమ్. దీనిలో ఎల్డర్ కేర్ ఇష్యూస్ అనేవి ఉన్నప్పుడు ఫ్యామిలీ స్ట్రక్చర్ అనేది మారిపోతుంది అనేది ఫంక్షనల్ అప్రోచ్ చెప్తుందన్నమాట. సొసైటీ అనేది ఇంటర్ కనెక్టెడ్ సిస్టమ్. దీనిలో ఎప్పుడైతే ఎల్డర్ కేర్ ఇష్యూస్ అనేవి రైజ్ అవుతాయో అప్పుడు ఫ్యామిలీ స్ట్రక్చర్ అనేది మారుతుంది అని చెప్పేసి అంటున్నాడు. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక ఇద్దరు కొడుకులు ఉన్నటువంటి తల్లికి ఆ తల్లి ఎల్డర్గా ఒక ఇంటికి పెద్దగా ఇచ్చేటువంటి సలహాలు వీళ్ళు పాటించినప్పుడు అక్కడ ఏమొస్తుందంటే ఫ్యామిలీ స్ట్రక్చర్ అనేది మారిపోతుంది అనేది ఈ ఫంక్షనల్ అప్రోచ్ చెప్తుంది. మార్క్సిస్ట్ అప్రోచ్. క్లాస్ కాన్ఫ్లిక్ట్స్ అండర్ క్యాపిటలిజం కాజ్ ఇన్ఈక్వాలిటీ, పావర్టీ అండ్ ఎలైనేషన్ లీడింగ్ టు వేరియస్ సోషల్ ప్రాబ్లమ్స్. క్లాస్ అనేది ఏం చేస్తుందంటే ఇన్ఈక్వాలిటీని సృష్టిస్తుంది అంటున్నాడు మార్క్సిస్ట్. క్లాస్ అనేది ఒక మనిషికి ఉన్నటువంటి క్లాస్ అనేది ఏం చేస్తుందంటే ఇన్ఈక్వాలిటీని సృష్టిస్తుంది. దాని ద్వారా పేదరికము, అసమానత్వము ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే సోషల్ ప్రాబ్లమ్స్ కారణమవుతాయని మార్క్సిస్ట్ అప్రోచ్ చెప్తుంది. గాంధీయన్ అప్రోచ్. ఎంఫసైజ్ ట్రూత్, నాన్ వైలెన్స్ అండ్ కోఆపరేషన్ టు ఎంకరేజ్ గ్రాడ్యువల్ సోషల్, ఎకనామికల్, పొలిటికల్ చేంజ్. గాంధీయన్ అప్రోచ్ ఏం చెప్తుందంటే నాన్ వైలెన్స్, కోఆపరేషన్ టు ఎంకరేజ్ గ్రాడ్యువల్
సోషల్ ఎకనామికల్ పరంగా కానీ, సోషల్ పరంగా కానీ, పొలిటికల్గా పరంగా కానీ ఈ నాన్ వైలెన్సు, సత్యము, ఇవి రెండిటి ద్వారా మనము సోషల్ సోషల్ డీవియన్స్ని జయించవచ్చు అనేది గాంధీయన్ అప్రోచ్ అనేది చెప్తుందన్నమాట. సో కన్క్లూజన్లో మనం చెప్పేది ఏంటంటే ఈ వీడియోలో టోటల్గా మనం ఏం నేర్చుకోవచ్చు, ఏం తీసుకుని వెళ్ళచ్చు అంటే, ఒకటి, అసలు సోషల్ ఇష్యూస్ అనేవి ప్రారంభం అనేది ఎక్కడ? సోషల్ ప్రాబ్లమ్స్ స్టెమ్ ఫ్రమ్ స్ట్రక్చరల్ ఇంబ్యాలెన్సెస్ అండ్ వాల్యూ కాన్ఫ్లిక్ట్స్ విత్ ఇన్ ద సొసైటీ. సోషల్ ఇష్యూస్ అన్నిటికీ కూడా కారణం ఎక్కడ వస్తుందంటే, ఫస్ట్ ఆ పర్టిక్యులర్ సొసైటీలో స్ట్రక్చరల్ ఇంబ్యాలెన్సెస్, వాల్యూస్ కాన్ఫ్లిక్ట్, ఒకరు నమ్మేటువంటి విషయాలు ఎక్కువ మంది పాటిస్తే సోషల్ డీవియన్స్ కానీ, సోషల్ సబ్ కల్చర్ కానీ, సోషల్ డిసార్గనైజేషన్ కానీ ఏర్పడదు. కానీ ఎక్కువ మంది వారు స్వతహాగా ఇష్టానుసారంగా ఎవరైతే ఉంటారో అక్కడ సోషల్ డీవియన్స్ కానీ, సోషల్ సబ్ కల్చర్ కానీ ఏర్పడుతుంది. రెండవది, అండర్స్టాండింగ్ కీ కాన్సెప్ట్, గ్రాస్పింగ్ సోషల్ డిసార్గనైజేషన్, డీవియన్స్ అండ్ థియరీస్ ఎయిడ్స్ ఇన్ అడ్రసింగ్ రూట్ కాజెస్. ఎప్పుడు కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సోషల్ డిసార్గనైజేషన్, డీవియన్స్, వాటికి సంబంధించిన విషయాలన్నీ కూడా ప్రధానమైనటువంటి కారణాలు సోషల్గా మనం ఉండకపోవడానికి అనేది గుర్తించాలి. ప్రమోటింగ్ సోషల్ హార్మోనీ, ఎడ్యుకేషన్, కోఆపరేషన్ అండ్ ఇంక్లూజివ్ పాలసీస్ ఫాస్టర్ సోషల్ స్టెబిలిటీ అండ్ హార్మోనీ. సోషల్ హార్మోనీ అంటే సమాజం, ఇప్పుడు సోషల్ డిసార్గనైజేషన్కి ఆపోజిట్ సోషల్ హార్మోనీ అన్నమాట. సోషల్ హార్మోనీ ఏం చేస్తుందంటే, చదువు, ఉద్యోగం, తర్వాత కలిసి ఉండటం, ఇవన్నీ కూడా సోషల్ హార్మోనీని బిల్డ్ చేస్తాయని ఇది చెప్తుంది. ఈ వీడియో ద్వారా ఈ 3 విషయాలు మనం నేర్చుకోవచ్చు. ప్రధానంగా సోషల్ డిసార్గనైజేషన్ అంటే ఏంటి, సోషల్ డీవియన్స్ అంటే ఏంటి, సోషల్ సబ్ కల్చర్ అంటే ఏంటి అనేవి మనం చూసాం. వాటి గురించి ఇంకొంచెం వివరంగా తర్వాత నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. థ్యాంక్ యూ. Thanks for participation.